నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో చర్చ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, తెలంగాణలో ఒక రకమైన ట్రెండ్ ఇప్పుడు కొత్తగా మొదలైంది. కేసీఆర్ గారిని బాపు అని పిలుస్తున్నారు, పితాగా. ఆయన తెలంగాణ పిత అయిపోయారా, లేకపోతే తెలంగాణ బాపు? గాంధీతో పోలుస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ మొత్తం హోర్డింగ్స్ అన్నీ ఆయన జన్మదిన వేడుకలైనాయి ఈ మధ్య, ఒక 2-3 days బ్యాక్. ఎక్కడ చూసినా హోర్డింగ్లలో ఒక బాపు ట్రెండ్ ఒకటి నడుస్తుంది. ఆయనకు ఒక బాపు బ్రాండ్. బాపు బ్రాండ్ అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ టోపీ పెట్టుకొని మొత్తం బర్బాద్ చేసిండు, బట్టవాజ్ మాటలు మాట్లాడిండు. అంటే బి అంటే వీళ్ళకి సెంటిమెంట్ అనమాట. బి అంటే బర్బాది, బి అంటే బీఆర్ఎస్, బి అంటే బట్టెబాజ్. దాంట్లో కలుస్తుంది, మ్యాచ్ అవుతుందని చెప్పేసి బి అంటే మళ్ళీ బాపు అంటారు. అంటే మహాత్మా గాంధీతో పోల్చడమా బాపు? మహాత్మా గాంధీతో పోల్చడం మహాత్మా గాంధీ ఒంటిలో ఉన్నటువంటి కూర 10% కూడా లేదు, మొత్తం బొక్కలే ఉన్నాయి. ఆ ఉన్న బొక్కలు కూడా 2 ఇరిగినాయి, ఇంకేం మిగిలింది ఏందాడా? అందుకే కట్టె పట్టుకొని ఈయన కూడా ధోతితో. ఇప్పుడు మొన్న ఏమో మొత్తం కింద పడి కాలు ఇరిగి లొంగికి వచ్చాడు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాత మొత్తం అన్నీ పోతాయి. ఇప్పుడు మళ్ళీ కూడా నూకేస్తాడు. మన కొడుకు నూకేసిందని చెప్పేసి మనం చెప్పుకున్నటువంటి మాట, బయట మనకు వచ్చినటువంటి సమాచారం. ఇంట్లో కొట్లాడుకొనేసి మన ఈ సోకాల్డ్ బాబు మధ్యలో పోతే జరుగురాబాయి నూకేగానే పడిపోయి కాలు ఇరిగిపోయిందంట. ఆల్రెడీ ఇంతకుముందు ఢిల్లీలో పడి ఒకటి కాలు ఇరిగిపోయింది, ఈ 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఆ 2 కాళ్ళు మొత్తము చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు మొన్న నల్గొండలో కాలు ఇరిగి నేను కట్టె పట్టుకొని ఆయాసపడుకుంటూ వచ్చి మళ్ళీ అదే మన మాటలు. అరే ఎవడ్రా భయ్ అంటే కేసీఆర్ లోపల మార్పు రాలే. ఇక మళ్ళీ బాపు గీపి అన్ని పిచ్చి పిచ్చి మాటలు, పింకిలోళ్ళు మొత్తం బలిచి మాట్లాడుతున్న మాటలు అవి. కేసీఆర్ని ఏదో పొడుగుతున్నట్టు, కేసీఆర్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలా, ఏ విధంగా ప్రజలకు తీసుకుపోవాలంటూ ఈ యొక్క టీఆర్ఎస్ ఉన్నటువంటి పింకీ బ్యాచ్ అంతా బయట చేసినట్టు ప్రచారం. అంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో అవినీతి దారుణంగా జరిగింది, కోట్ల రూపాయల లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఒక పక్క చెప్తుంటే, మహాత్ముడితో పోలుస్తూ బాపు అని పిత అని చెప్పడం ఎలా చూడాలంటారు? అంటే తెలంగాణ పబ్లిక్ మైండ్ గేమ్ ఇది. మహాత్మా గాంధీ కంటే ఒక త్యాగానికి నిదర్శనం మహాత్మా గాంధీ అంటే. త్యాగధనుడు ఆయన, జాతిపిత. ఆయన ఒంటి మీద బట్టలు కూడా వేసుకోకుండా దేశంలో ఎంతోమంది బట్టలు లేకుండా ఉన్నారు. నేను అందుకని చెప్పి నేను ఒంటి మీద నా శరీరం కప్పుకోవడానికి మాత్రం ఒకటే బట్ట గుడ్డలో నేను వచ్చిన గోషిలాగా పెట్టుకొని నేను ఉంటానని చెప్పేసి అర్ధనగ్నంగా ఆయన ఉన్నాడు జీవితం అంతా. తర్వాత ఈ ఉద్యమ కాలంలో అంతా కూడా అంటే ఒక త్యాగానికి ప్రతిరూపం మహాత్మా గాంధీ. ఈ మనోడేంది దోచుకోవడానికి ప్రతిరూపం మనోడు. మళ్ళీ బాపు అంటే అది బాబు మోహన్కి ఏ విధంగా గోషి పెడతారో మొత్తం ఇప్పేసి చిన్న ఇంత గోషి పెట్టి పంపిస్తారు ప్రజలు. అప్పుడు కరెక్టు ఆ గోషి పెట్టి మళ్ళీ ఆ టోపీ ఎక్కడో మర్చిపోయింది ఈ మధ్య. ఆ గోషి పెట్టి ఆ టోపీ పెట్టి మళ్ళీ కాళేశ్వరం తీసుకుపోయి మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ మీద తిప్పాలి. అప్పుడు కరెక్ట్ అవుతుంది మళ్ళీ బాపు అంటే. ఇట్లా ఫ్యామిలీలో గొడవలు ఏంటండి? బాగా టాక్ వస్తుంది, అందరు కొట్టుకుంటున్నారు అని. ఇప్పుడు దోచుకున్న డబ్బులన్నీ దాచుకున్నారు వాటాల కోసమా? అలా వాటాల కోసం అవుతుంది. లేకుంటే నీ ఖాళీ ఇరిగిపోయింది, ఇక నీకు శాతం అయితే లేదు, నువ్వు పోవడానికి దగ్గర అయిపోయినావు, నీ మీద స్కాములు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఇక నేను లోపడేస్తారని చెప్పేసి మన కేసీఆర్ని భయపడించడం. ప్రతిపక్ష నాయకుడు నేను కావడం, లేకుంటే పార్టీకి అధ్యక్షుడు నేనంటే నేను. ఇన్నాళ్ళు అధికారం ఉంది కాబట్టి హరీష్ రావుని నగరం వైపు కూడా రావద్దని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు అప్పట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. పొలిటికల్ పార్టీ అయినా కానివ్వండి, ఒక ఇప్పుడు మళ్ళీ ప్రోటోకాల్ ప్రకారంగా ఫోటోలు వేయడం జరుగుతుంది. అవును, పార్టీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, తర్వాత 2వ వరుసలో ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో. హైదరాబాద్ ముఖ్యంగా సిద్దిపేట జిల్లా మినహాయించి వేరే ఏ జిల్లాలో కూడా హరీష్ రావు బొమ్మలు కానీ ఫ్లెక్సీలు కానీ వేయడానికి లేదని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ పార్టీ శ్రేణుల పైన హుకుం చలాయించింది, అందరికీ తెలుసు. అవును, ఇప్పుడు పార్టీ అడ్డం పడిపోయింది, అధినాయకుడు అడ్డం పడిపోయిండు, పార్టీ ప్రతిపక్షంలో ఉంది.
ఇప్పుడు మొత్తం డ్రైవ్ చేసేది హరీష్ రావు. ఇప్పుడు డ్రైవ్ చేయమని చెప్పండి ఇప్పుడు కేటీఆర్ని మరి. ఉమ్. ఇప్పుడు వాళ్ళు ఇసురుతున్నటువంటి టమాటాలు, గుడ్లు, చెప్పులు రోజు అసెంబ్లీలో ఇసురుతారు కదా. అవును. ముఖం లేక అంత పేషెన్స్ కేటీఆర్కి ఉందా? హరీష్ రావు డిఫెండ్ చేస్తూ ఉన్నాడు. అవును. ఆబ్వియస్లీ హరీష్ రావు నేను పార్టీ అధ్యక్షుని అవుతా అంటాడు, రేపు ఫ్లోర్ లీడర్ నేనే అవుతా అంటాడు. అవును. అంటే కష్టపొకడు పడాలా, దాని ఫలాలు ఇంకోటి అనుభవించాలా. ఇది కేసీఆర్కి ఉన్నటువంటి నైజం. అదే అలవాటు కొడుకు వచ్చింది. ఇంకా దీంట్లో డిఫరెన్స్ ఏముంది? వాళ్ళిద్దరి మధ్య కూడా ఉందా గొడవ, అన్న చెల్లి మధ్య? చాలా రోజులు ఉంది కథ ఇది. అన్నా చెల్లి మొత్తం ఆ తుగ్లక్ ఫ్యామిలీ అది. ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే ఓ డిఫరెంట్ అది. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉండవలసింది వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్కు ఉన్న ఫ్యామిలీ ఇక్కడ వచ్చి ఇక్కడ తెలంగాణలో ఉంది. మళ్ళీ ఇక్కడ పంపించాలి ఆఫ్ఘనిస్తాన్కు, లేకుంటే మళ్ళీ ఖచ్చితంగా కాళేశ్వరం బ్యారేజ్కి పంపించాలి. ఇప్పుడు బాపు బ్రాండ్ రేపు ఎన్నికల్లో ఏమైనా లబ్ధి చేకూరుద్ది అనుకుంటున్నారా పార్లమెంట్ ఎన్నికల్లో? ఇప్పుడు బాపు అని తిరిగితే బట్టబాజను మేము పెడతాం ఖచ్చితంగా. తెలంగాణ బట్టబాజ్ కరెక్ట్ బిరుదు. బాపు అంటే మహాత్మా గాంధీకి అవమానించినట్టు అవుతుంది. తెలంగాణ బట్టబాజ్ అంటే కేసీఆర్. అది కరెక్ట్ సూట్ అవుతుంది అని. బాపు అని ఓడి విలువడు. వీళ్ళు రాసుకున్నంత మాత్రాన తెలంగాణ ప్రజానికి బాపు అంటే నవ్వుతారు. అక్కడక్కడ పోస్టర్లు నేను కూడా చూస్తూ ఉన్నా. తెలంగాణ బాపు, తెలంగాణని సాధించినటువంటి నాయకుడు, చావు నోట్లో ఏలు పెట్టినోడు, కాలు పెట్టినోడు. చావు నోట్లో ఏళ్ళు కాళ్ళు పెడితే తెలంగాణ వచ్చేసిందా? నువ్వు ఎట్లా ఏళ్ళు పెట్టినావు, ఎట్లా కాలు పెట్టినావు మాకు తెలియదా? నిజాం హాస్పిటల్కి మేము రాలేదా? నువ్వు ఎట్లా కొబ్బరి నీళ్ళు తాగినా మాకు తెలియదా? బిడ్డ నిరాహార దీక్ష చేస్తే నీ క్రియేటినిన్ లెవెల్, యూరియా క్రియేటినిన్ లెవెల్స్ అనేది పెరగాలి. ఒక డాక్టర్గా చెప్తున్నా, నీ గ్లూకోజే పడలేదురా భయ్, నీ షుగర్ లెవెల్సే పడలేదు. నువ్వు ఎక్కడ ఉద్యమం చేసినావు? నీ ఉద్యమం భంగం చేయడానికి లగడపాటి రాజగోపాల్ అక్కడి నుంచి గురికొచ్చిండు. వాడిని తీసుకుపోయి పక్క రూమ్లో దోసేసిండ్రు. మాకు తెలియదా నీ ఉద్యమం ఎంతుందో? తెలియనోడికి చెప్పాలా? మళ్ళీ ఇప్పుడు చావు నోట్లో తలకాయ పెట్టినా, కాళ్ళు పెట్టినా, ఏలు పెట్టినా అంటే ఎట్లా పెడతావు? అసలు ఏం జరిగింది సార్ అప్పుడు ఆ ఎపిసోడ్లో? మీరు అంటున్నారు అంటే ఒక డాక్టర్గా చెప్పండి, మీరు తాగేశాడా నీళ్ళు? నిరాహార దీక్ష కదా? అన్నీ తాగిండు. ఉద్యమం అనుకున్నా కూడా గ్లూకోజ్ నీళ్ళు తాగిండు. ఇంకేం చేస్తాడు? గ్లూకోజ్ ఒకటేనా, మందు కూడానా? ఇక మందు అయితే ఓడించడం తెలియదు. కానీ ఆ రోజు ఏమైందంటే ఖమ్మం తీసుకుపోవడం జరిగింది. ఖమ్మం తీసుకుపోగానే ఆ రోజు నాయి నరసింహారెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇక ఆడ నీళ్ళు తాగేయడం, జ్యూస్ తాగేసిండు, కొబ్బరి నీళ్ళు తాగేసిండు. విరమించేసరికి ఉస్మానియా యూనివర్సిటీలో వీళ్ళు విద్యార్థులందరూ గొడవ పట్టేసరికి తగలబెట్టారు. అక్కడ ఈయన దిష్టి బొమ్మ తగలబెట్టారు. తగలబెట్టేసరికి ఇక తప్పదురా అని చెప్పి చూకుండు. ఇక చూసుకో, నాకు డాక్టర్ పిలవండి, నేను చస్తున్నా, నాకు చూస్తలేరు, నన్ను చంపుతారు మీరు. ఆ రోజు నిరాహార దీక్ష చేస్తే ఇదే కవిత, ఇదే కేటీఆర్, మా అయ్యని చంపుతారు మీరు, నాకు తెలంగాణలో చదవద్దు, మాకు అవసరం లేదు ఉద్యమం, ఇవన్నీ మాటలు మాట్లాడారు. ఈరోజు మేము మా అయ్య తెలంగాణ గురించి తీసుకొచ్చిన, తెలంగాణ తెచ్చిన మా అయ్య సాగు నోట్ల కాళ్ళు ఏలు పెట్టినండి. మీ అయ్య కాళ్ళు ఏళ్ళు అన్నీ బట్టి దొంగతనంగా తాగిపించి తినిపించింది మేము. ఆ రోజు ఆడికెళ్ళు నిమ్స్కి తీసుకొచ్చి తెలంగాణకు ఉద్యమంలో చేస్తున్నటువంటి డాక్టర్స్ యూనియన్ని మాట్లాడి ఆ రోజు బుర్ర నర్సే గారు ఉన్నారు. అవును, తెలంగాణ డాక్టర్స్ ప్రెసిడెంట్. అవును, ఈరోజు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆయనకు అడిగితే తెలుస్తుంది ఏ విధంగా మా డాక్టర్లు అందరం కలిసి వెనకకెళ్ళని కార్పొరేట్ చేసినాము, ఏ విధంగా కవితమ్మ వెనకకెళ్ళి పట్టుకొని ఇడ్లీ తీసుకొచ్చిందో మాకు తెలియదా? ఇవన్నీ కథలు తెలుసు. మళ్ళోసారి నేను చావు నోట్ల కాలు పెట్టిన ఏలు పెట్టినా అంటే మాత్రం నీ ఏలు కాలు ఆరో ఎడబెట్టినా మాకు తెలుసు. ఆ గుట్టు విప్పుతారంటారు. ఇడ్లీ, ఇప్పుడు కొబ్బరి నీళ్ళు, మరి వాటరు, ఓఆర్ఎస్ అది లేదా, బాటిల్ లేదా, అదేమో ఈ బతుకమ్మ తెచ్చిందో తెలియదు మాకు, కొబ్బరి నీళ్ళలో పోసుకొని ఇచ్చింది మాత్రం ప్రొవైడ్ చేసింది. అప్పుడు మేమే ఆడ, దానికి సాక్షి మీరే. 100% ఆడ సాక్షి. నిమ్స్లో ఉన్నా ఆ రోజు నేను.